హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈజ్ యావరేజెస్. మనము ఇంతకుముందు ప్రీవియస్గా ఫస్ట్ వచ్చేసి పర్సంటేజెస్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే శాతాలు, లాభం, నష్టం ఈ టాపిక్ నేర్చుకున్నాము. ఇప్పుడు చెప్పేది యావరేజెస్ అన్నమాట. తెలుగులో సగటు, సగటుకి సరాసరి అని కూడా అంటాము. సరాసరి యావరేజెస్ మీన్స్ ద మీన్ ఆఫ్ యావరేజెస్ ఇస్ సగటు అండ్ సరాసరి. తెలుగులో యావరేజెస్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ బై నంబర్. యావరేజెస్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ బై నెంబర్. తెలుగులో సగటు, సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ మెయిన్గా మనం యావరేజెస్ ఎలా ఉండదంటే, ఈ యావరేజెస్ అనేటువంటిది మిన్ వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉండేదే యావరేజ్. అండ్ ఈ సగటు అనేటువంటిది తెలుగులో దీని ఏమంటారంటే, ఈ సగటు అనేటువంటిది ఎప్పటికైనా కనిష్ట సంఖ్య అండ్ గరిష్ట సంఖ్యల మధ్యలో మాత్రమే ఉంటుంది. ఆ నెంబర్ని సగటు అంటాము, యావరేజ్ అంటాము, సరాసరి అని అంటాం అనమాట. దీంట్లో ఈ సరాసరిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటిదని అంటే 2, 6, 8, 10. 2, 6, 8, 10. 2, 6, 8, 10. అదర్వైజ్ దీన్ని మనం ఈవెన్ నెంబర్స్ రాసుకుందాం. 2, 4, 6, 8, 10 ఉన్నాయి. ఈ వీటి యొక్క సరాసరి ఎంత అంటున్నారు. వీటి యొక్క సరాసరి ఎంత అంటే యావరేజ్ ఎంత అంట. యావరేజ్ ఎంత అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదర్వైజ్ ఆల్సో రాసుల సంఖ్య బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం రాసుకోవాలి. రాసుల మొత్తం అంటే ఇక్కడ ఉండేటివన్నీ రాసుల మొత్తం అన్నమాట. దీన్నే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. హియర్ టోటల్ 5 అబ్జర్వేషన్స్ ఆర్ దేర్, సో వీ నీడ్ టు యాడ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్. 2 + 4 + 6 + 8 + 10. దీన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుగులో రాసుల మొత్తం అంటాము. బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇలా చేయడాన్ని యావరేజెస్ అంటాము, సగటు అంటాము, సరాసరి అంటాము. అంటే హియర్ 2 + 4 8, 2 + 4 6, 6 + 6 12, 12 + 8 12 + 8 20, 20 + 10 30. టోటల్గా 30/5. 30/5 అనేటువంటిది మనకు కావాల్సిన యావరేజ్ వాల్యూ అండ్ సగటు అండ్ సరాసరి ఇవన్నీ ఒకటే. యావరేజెస్ అన్నా, సగటు అన్నా, సరాసరి అన్నా ఒకటే. ఇక్కడ 5 1 5 6 సో యావరేజ్ ఈజ్ 6. ఇక్కడ యావరేజ్ అదర్వైజ్ సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు 6 అన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ చేయడాన్ని సగటు కనుక్కున్నాము. అదర్వైజ్ వీ హ్యావ్ ఫైండ్ యావరేజ్ అనేసి అంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఈ యావరేజెస్ రావాలంటే మనకు నెంబర్స్ తెలియాలన్నమాట. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఇవి తెలిస్తే మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో మెయిన్గా వరుసగా అనమాట విత్ డిఫరెన్స్ సేమ్ డిఫరెన్స్ ఉండి నెంబర్స్ ఉంటాయి కదా, వాటికి మనం ఏమంటామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అదర్వైజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ అంకశ్రేణిల యొక్క సరాసరి అంటాము. అంకశ్రేణిల యొక్క సరాసరి అంటే ఇక్కడ యావరేజ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే దీన్ని ఏపీ అంటాం. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంకశ్రేణుల యొక్క సరాసరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అంటే ఏంటో తెలియాలి. అంకశ్రేణులు అంటే వాటి యొక్క మీనింగ్ తెలియాలన్నమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నాట్ ఇంక్లూడింగ్ 0. సో 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే
వితౌట్ ఎనీ డిఫరెన్స్. హియర్ డిఫరెన్స్ ఒకటే ఉన్నది, ఇక్కడ డిఫరెన్స్ ఒకటే ఉన్నది, డిఫరెన్స్ ఒకటే ఉన్నది, అన్నిటికీ గ్యాప్స్ ఒకటే ఉన్నదన్నమాట. అంతేలే కానీ ఇక్కడ 1 కదా, ఇక్కడ 2 కదా అనేసి ఏం లేవు, 3 కదా అనేసి. సో వీ నీడ్ టు మెయింటైన్ హియర్ సేమ్ డిఫరెన్స్. ఇక్కడ అన్ని నెంబర్స్ యొక్క మధ్యలో తేడా ఒకటే ఉంటుంది, భేదం ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి నెంబర్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ అంక శ్రేణులు అనేసి అంటాము. దీంట్లో ఏంటిదంటే ఇందాక ఈవెన్ నెంబర్స్ అంటే తెలుగులో సరి సంఖ్య అంటాము. సరి సంఖ్య అంటే ఏంటిది? 2, 4, 6, 8 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఏపీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యల యొక్క అంకశ్రేణి. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత? 2. ఇక్కడ గ్యాప్ ఎంత? 2. ఇక్కడ గ్యాప్ ఎంత? 2. అలాగే ఆడ్ నెంబర్, హియర్ వీ కెన్ సీ ద ఏపీ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ బేసి సంఖ్యలు అనమాట. బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9. ఇక్కడ ఏంటిది? గ్యాప్ 2. ఇక్కడ గ్యాప్ 2. ఇక్కడ గ్యాప్ 2. ఇక్కడ గ్యాప్ 2. అంటే మెయిన్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ అంక శ్రేణులు అంటే ఒక పక్క నెంబర్స్ ఉంటాయి కదా, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే కాన్సిక్యూటివ్ అంటాము. కాన్సిక్యూటివ్. సో ఇలాంటి నెంబర్స్ యొక్క సరాసరి కానీ యావరేజెస్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాము. మెయిన్గా ఈ యొక్క మీనింగ్ మనకు అర్థం కావాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ terminology in English. Arithmetic progression means we need to maintain same differences while writing the numbers. And ikkada even number odd number ante ivi annitiki differences same unnappudu, annitiki ante odd numbers gaani even numbers gaani sari sankhyalu gaani base sankhyalu gaani ivi anni same difference tho untene ela find out chestamu averages అనేటువంటిది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ లెసన్లో మనం చెప్పుకోబోయే ఇప్పుడు ఇంపార్టెంట్ బేసిక్స్ ఏంటిదంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఏపీ అండ్ దీంట్లో మిడిల్ టర్మ్ ఆఫ్ ది 1, 2, 3, 4, 5 ఈ వీటి యొక్క మిడిల్ టర్మ్ ఎంత అంటున్నాడు. మిడిల్ టర్మ్ అనేసి మనం ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ దిస్ ఇస్ ద మిడిల్ టర్మ్. అంటే ఇక్కడ యావరేజెస్ కానీ సరాసరి కానీ సగటు కానీ వీటికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఎట్లయినా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటిదంటే మిడిల్ టర్మ్ని బేస్ చేసుకొని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే సమానంగా డివైడ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న నెంబర్ మాత్రమే మిడిల్ టర్మ్ ఆర్ యావరేజ్ అనేసి అంటాము. దీంట్లో ఇంకొకటి మిడిల్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ని బేస్ చేసుకొని కూడా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటిదంటే 1, 2, 3, 4, 5, 6 middle of the middle term means these two are the middle terms. అంటే 1, 2, 3, 4, 5, 6 6లో సగం ఎంత? 3 కాబట్టి మిడిల్లో ఏ నెంబర్ కూడా లేదు. అలాంటప్పుడు ఏంటిదంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ చేస్తేనే మనకు సగటు కానీ సరాసరి కానీ వస్తుంది. దీన్ని ఎలా చేసుకోవచ్చు? యావరేజ్ అంటే ఎంత? 3కి 4కి యావరేజ్ ఎంత? 3 + 4/2 నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ అనమాట. దీన్ని 7/2 రాసుకోవచ్చు. అంటే 7/2 అంటే 3.5. ఇక్కడ 3.5 అనేటువంటిది మనకు యావరేజ్ వాల్యూ కనుక్కోవడానికి 3 ప్రాసెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్ అనమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇంకొకటి. ఇక్కడ ఏంటిదంటే ఇరువైపులా సమాన నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి మిడిల్లో ఉన్నదే కరెక్ట్ అనమాట. ఇక్కడ అలా కాదు. 1, 2, 3, 4, 5, 6 6కి హాఫ్ ఏంటిది? 3. బట్ ఇక్కడ 3 అంటే ఇటు 3 అవుతున్నాయి. మిడిల్లో ఆన్సర్ రావట్లే అంటే ఇక్కడ ఇదిగో 2 ఉన్నాయి కదా, ఈ రెండింటి యొక్క యావరేజ్ సరాసరి చేస్తేనే మనకు టోటల్ ఆన్సర్ యొక్క యావరేజ్ తెలుస్తుంది. 3.5 3కి 4కి మధ్యలో వచ్చేది 3.5 యావరేజ్. దీన్ని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఏంటిది? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ ఏంటిదనంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత? 1. లాస్ట్ నెంబర్ ఎంత? 6. యావరేజ్ ఎంత? 2. 7/2 అంటే 3.5. ఇదే క్వశ్చన్ని మనం ఇలా కూడా చేసుకోవచ్చు.
మిడిల్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ అంటే మనకి ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో వాటి నెంబర్లో మధ్యలో ఉండే రెండు నెంబర్ల యొక్క యావరేజ్ కానీ సరాసరి కనుక్కుంటే టోటల్ క్వశ్చన్ యొక్క సరాసరి తెలుస్తుంది. ఇంకో విధం ఏంటిదంటే ఇంకో కాన్సెప్ట్ దీంట్లో ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యొక్క యావరేజ్ చేస్తే 1 + 6 చేస్తే 7/2 = 3.5. ఇక్కడ 3.5 వచ్చిందా, ఇక్కడ 3.5 వచ్చింది. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటిదంటే నేను ఇందాక అర్థమెటిక్ మీన్ చెప్పాను కదా, ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ వన్, ద యావరేజెస్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 45. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ 6 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 45 అయినా ఆ సంఖ్యల యొక్క గరిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఇప్పుడు 6 వరుస సరి సంఖ్యలు అంటే కంటిన్యూస్గా వచ్చే 6 ఈవెన్ నెంబర్స్ అంటే వరుసగా వచ్చే 6 సరి సంఖ్యల యొక్క సగటు 45 అంటున్నాడు. సొల్యూషన్ ఏంటిదంటే ఇన్ని 6 అన్నాడు కదా, 6 సరి సంఖ్యలు, 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే పక్కన ఉండే 6 సరి సంఖ్యలు ఎంత, ఏవేవంటే 1 2 3 4 5 6. ఇవి 6 అనుకుందాం. 6 అతను అడిగిన కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. వీటి యొక్క సగటు ఎంత అంటున్నాడు, 45 అంటున్నాడు. ఈ 6 సగం యావరేజ్ ఏడు వస్తుంది, ఈడ 45కి ముందు వెనకాల అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాట్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్ అంటే 45 తర్వాత ఈవెన్ నెంబర్ ఏంటిది 46 48 50. బిఫోర్ ఏంటిది 44, 45కి బిఫోర్ ఏంటిది 44 42 40. అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ ఇక్కడ అంటే ఈ నెంబర్ మొత్తానికి సగటు 45 ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన 6 సరి సంఖ్యలు మనకు వచ్చేసినాయి. దీంట్లో గరిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిదంటే 50 ఈజ్ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 26. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. అంటే 7 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 26 అయినా వాటి యందు కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే మనము ఇక్కడ క్వశ్చన్లో ఏంటిదంటే వరుస 7 సరి సంఖ్యల యొక్క సగటు 26 అయినా దాంట్లో మనకు కావాల్సిన చిన్న కనిష్ట నెంబర్ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ 7 రాసుకోవాలి. 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ ఏంటిది 7 అన్నాడు. 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఇక్కడ 7 అడిగిన అనమాట. 7 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 26 అయినా దాంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటున్నాడు. 1 2 3 4 5 6 7 కాబట్టి దీంట్లో సగం ఎంత ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ 3 ఇటు 3. సో దిస్ ఇస్ ద మన సగటు వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ ఎంత అన్నాడు 26. 26కి బిఫోర్ ఈవెన్ నెంబర్ ఏంటిది 24 22 అండ్ 20. సో ఇక్కడ 26 అనమాట. 26 ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 26. 1 2 3 4 5 6 7 నెంబర్స్లో దీనికి యావరేజ్ చేయడం అంటే ఇటు 3 మిడిల్లో వచ్చేది యావరేజ్ వాల్యూ అనమాట. యావరేజ్ వాల్యూ ఆల్రెడీ 26 అనేసి మనకి క్వశ్చన్లో ఇచ్చిండు. 26 ఇచ్చిన తర్వాత అమాంగ్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ మీన్స్ ఇక్కడ 26 సగటు ఇచ్చిన తర్వాత 26కు ముందు చేస్తేనే మనకు కనిష్ట సంఖ్య అనేటువంటిది వస్తుంది. 26కు ముందు ఏంటిది ఈవెన్ నెంబరు 24 22 20. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 20 ఈజ్ స్మాలెస్ట్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్. ఇది మనకు కావాల్సిన
కనిష్ట సంఖ్య అనమాట. 7 వరుస సంఖ్యల యొక్క సగటు 26 అయినా దాంట్లో కావాల్సిన కనిష్ట సరి సంఖ్య 20. దీంట్లో 26 తర్వాత ఏంటిది 28 రాసుకోవచ్చు, 28 రాసుకోవచ్చు, తర్వాత 30 రాసుకోవచ్చు, 32 రాసుకోవచ్చు. దీంట్లోనే ఇది గరిష్ట సంఖ్య అవుతుంది, ఇది కనిష్ట సంఖ్య అవుతుంది. దిస్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ దిస్ ఇస్ స్మాలెస్ట్ అండ్ దిస్ 26 ఇస్ అవర్ యావరేజ్ వాల్యూ. దీన్ని సగటు వాల్యూ అనేసి అంటాము. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం మనం. ఈ ప్రాబ్లంలో ఏంటిదంటే ద సమ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 240, దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ అమాంగ్ దెమ్. 6 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తం 240 ఇచ్చిండు, అయినా ఆ సంఖ్యల నందు గరిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ హియర్. ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ హీ మెన్షన్ instead of sum they mentioned average in previous question. ఇక్కడ ఏంటిదంటే 6 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తం అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటిది సగటు అన్నాడు అనమాట. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సగటుకి మొత్తానికి తేడా చూసుకోవాలి. ఇక్కడ ద సమ్ ఆఫ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ దే హ్యావ్ మెన్షన్ యావరేజ్, బట్ ఇన్ దిస్ క్వశ్చన్ దే గివెన్ సమ్. సమ్ అంటే ఏంటిది టోటల్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క టోటల్ ఇచ్చిండు. ఇంతకుముందు క్వశ్చన్స్లో యావరేజ్ ఇచ్చిండు. యావరేజ్ అంటే సగటు అనమాట. ఇక్కడ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. 6 వరుస సంఖ్యల యొక్క మొత్తము 240 అయినా ఆ సంఖ్యల నందు గరిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఈ ఒక్క పదం మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇంతకుముందు క్వశ్చన్లో ఇక్కడ సగటు అన్నాడు, యావరేజ్ అన్నాడు, బట్ ఇక్కడ సమ్ అన్నాడు, మొత్తం అన్నాడు. సమ్ము మొత్తం అంటే 6 వరుస సంఖ్యల యొక్క మొత్తము 240 అయినా ఆ సంఖ్యల నందు గరిష్ట సంఖ్య ఎంత. మొత్తానికి 6 వరుస సరి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో మనకు తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క మొత్తం ఇచ్చిండు. మొత్తం అంటే మనకు 240. దీంట్లో ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఫైండ్ అవుట్ అంటే ఎన్ని నెంబర్స్ ఇక్కడ 1 2 3 4 5 6 టోటల్ 6 ఈవెన్ నెంబర్స్ అనమాట. 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే పక్కపక్కన ఉండే ఈవెన్ నెంబర్స్ అనమాట, సరి సంఖ్యలు. 6 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తం 240 ఇచ్చిండు. 240 మొత్తం ఇచ్చిండు అంటే ఇక్కడ ఎన్ని 6 ఉన్నాయి టోటల్గా, అంటే 6 1 జా 6 40 జా. దీనికి యావరేజ్ ఎంత అనుకోవాలి మనం ఇప్పుడు 40 అనుకోవాలి. 1 2 3 4 5 6. 6లో మిడిల్ టర్మ్ ఏంటిది, యావరేజ్ ఏంటిది ఇక్కడ వస్తుంది అనమాట. ఇటు 3 అంటే ఇది 40 అనుకోవాలి. 40లో ఇక్కడ ఏంటి 40 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్స్ ఏంటివి 42 44 46. ఇక్కడ 38 36 34. ఆల్రెడీ క్వశ్చన్లో సమ్ ఇస్తే మనం దాన్ని యావరేజ్లోకి చేంజ్ చేసుకున్నాము, మొత్తం ఇస్తే దాన్ని సగటులోకి చేంజ్ చేసుకున్నాము. సగటు ఎంత అంటే ఇచ్చిన టోటల్ బై మనకు ఎంత అయితే వరుస సరి సంఖ్యలు ఉన్నాయో అవన్నమాట. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, మొత్తం బై సంఖ్య. మొత్తం అంటే ఎంత ఆల్రెడీ మొత్తము బై సంఖ్య, అదర్వైజ్ సమ్ బై నెంబర్. సమ్ ఎంత 240, నెంబర్ ఎంత 6 చేస్తే 40 వస్తుంది. ఇదే మనకు కావాల్సిన యావరేజ్ నెంబరు. యావరేజ్ నెంబర్ వచ్చేసింది. క్వశ్చన్లో ఏమన్నాడు గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. గరిష్ట సంఖ్య అనేటువంటిది 46. 46 ఈజ్ అవర్ రిక్వైర్డ్ లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సరు 46 ఈజ్ లార్జెస్ట్ నెంబర్. ఇదే గరిష్ట సంఖ్య. మనకిచ్చిన 6 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తం 240 అయితే ఆ సంఖ్యల నందు గరిష్ట సంఖ్య ఇది. గరిష్ట సంఖ్య ఎంత అంటే 46. ఇది మనకు రావాల్సిన ఆన్సరు. వి గాట్ 46 యాజ్ లార్జెస్ట్ అమాంగ్ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇప్పుడు మనము ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 300 అండ్ దెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ ఏంటిదంటే తెలుగులో 5 వరుస బేసి సంఖ్యల యొక్క మొత్తం అన్నాడు. మొత్తం ఎంత మొత్తం 300 ఇచ్చిండు. 5 వరుస బేసి సంఖ్యల యొక్క మొత్తము సమ్ అంటే మొత్తం 300 ఇచ్చిండు. అయితే కనిష్ట అండ్ గరిష్ట సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అంటున్నాడు.
here we need to find the product of smallest and largest number of 5 consecutive numbers, and we have given the sum of 5 consecutive numbers, 5 consecutive odd numbers. ఇక్కడ 5 వరుస బేసి సంఖ్యల మొత్తం ఇచ్చిండు. మొత్తం ఎంత? 300. అయితే మనకి ఇక్కడ ఏంటిదంటే యావరేజ్ అనేసి తెలుసు కదా. సగటు అంటే ఎంత? సగటు అంటే మొత్తము బై సంఖ్య. మొత్తం అంటే ఎంత? 300. సంఖ్య అంటే ఎంత? 5. 5 ఎక్కంలా 5 60లా 5 1 5 6 60 ఈజ్ అవర్ యావరేజ్ ఆన్సర్. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని? 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. 5 వరుస బేసి సంఖ్యలు అన్నాడు కదా. సో 1 2 3 4 5. సో వీటి యొక్క సగటు కనుక్కోవాలి. సగటు అంటే ఈ నెంబరు అంటే టోటల్ 5 ఉన్నాయి కదా. ఈ 5 ఇట్లా సగము ఇటు 2 ఇరువైపులా 2 సమాన భాగాలు చేస్తే మిడిల్లో ఉండేదే సగటు అనమాట. ఇక్కడ 60 అనుకుందాము. 60 అనుకున్న తర్వాత దీనికి ముందు బేసి సంఖ్య 60కి ముందు బేసి సంఖ్య ఏంటిది, 60 తర్వాత బేసి సంఖ్య ఏంటిది మనకు తెలియాలి. తెలిస్తే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇలాంటి క్వశ్చన్స్ 60కి బిఫోర్ అంటే ఇక్కడ 60 ఉన్నది కదా. 60కి బిఫోర్ 59 కానీ 57 కానీ 55 కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మెయిన్గా ఇప్పుడు సగటు కనుక్కున్న తర్వాత ఆల్రెడీ మనకు సగటు 60 అనేటువంటిది వచ్చింది. 60 వచ్చిన తర్వాత ఇక్కడ 60 రాసుకుందాం. ఆల్రెడీ క్వశ్చన్లో 60 అనేటువంటిది సగటు ఇచ్చింది కదా. సగటు ఇచ్చిన తర్వాత దీన్ని బట్టి ఇరువైపులా అంటే ఎడమవైపు కుడివైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రావాల్సిన బేసి సంఖ్యలు మనము తెలుసుకోవాలి. అంటే బేసి సంఖ్యలు అంటే ఏంటిది? సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అంటే 2 చేత ఏదైతే భాగాహారం చేస్తే శేషం 0 వస్తుందో అది సరి సంఖ్య. ఈవెన్ అంటే 2 చేత భాగించబడదు, అలాంటి దానికి ఆడ్ నెంబర్స్ అంటారు, బేసి సంఖ్య అంటారు. ఇక్కడ 60కి ముందు 59, ఇంకొకటి 57, ఇంకొకటి 60 తర్వాత వచ్చే బేసి సంఖ్య ఏంటిదంటే 61, 63. ఇది చిన్న నెంబరు, ఇది పెద్ద నెంబరు. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు మనకు? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ లబ్ధం కనుక్కోవాలి. దేనికి? కనిష్ట నెంబర్కి కనిష్ట సంఖ్యకి గరిష్ట సంఖ్య యొక్క ఈ రెండింటి యొక్క లబ్ధం కనుక్కోవాలంటే 57 × 63 చేయాలి. 63 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అంటే ఇగో 3 ఏళ్ళ 21, 3 5ల 15 అండ్ 2 17, 6 ఏళ్ళ 42 అండ్ 6 5లు 30, 34, 1953 అంటే 3591. ఇది అనేటువంటిది మనకు కావాల్సిన వెన్ దే హ్యావ్ గివెన్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 3591. అంటే వరుస 5 బేసి సంఖ్యలు ఇచ్చిన తర్వాత వాటి యొక్క మొత్తం 300 అయితే అక్కడ మనం కనుక్కోవాల్సిన కనిష్ట సంఖ్య అండ్ గరిష్ట సంఖ్య యొక్క లబ్ధము 3591. 3591 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకు కావాల్సిన లబ్ధము, కనిష్ట సంఖ్య అండ్ గరిష్ట సంఖ్య యొక్క లబ్ధం ఇది. మన నెక్స్ట్ టాపిక్ కూడా చూద్దాం ఇప్పుడు, వేరే ప్రాబ్లమ్స్. ఈ క్వశ్చన్స్ ఆర్ఎస్ అగర్వాల్ అనే స్టాండర్డ్ బుక్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్ఎస్ అగర్వాల్లో ఫస్ట్ క్వశ్చన్, డేవిడ్ obtained 76, 75, 82 and 67 and 87 marks in English, Maths, Physics, Chemistry and Biology. Then what is his average marks? అంటే డేవిడ్ అనే విద్యార్థి ఇంగ్లీషు, గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులో 76, 65, 82, 67 మరియు 87 మార్కులు సాధించగా అతని యొక్క సగటు మార్కులు ఎంత? ఇవే ఈ క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ మనము కనుక్కోవాలి. We need to find the keywords where the keyword is located. So based on that keyword we can solve any kind of questions in easy manner. ఇక్కడ సగటు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సగటు అంటే ఏంటిది? సగటు అంటే మొత్తము
మొత్తం బై సంఖ్య. మొత్తం బై సంఖ్య అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్. మొత్తం అంటే ఎంత ఇక్కడ 76, 65, 82 ప్లస్ 67 ప్లస్ 87 బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మొత్తం సబ్జెక్ట్స్లో వచ్చిన మొత్తం మార్కులు బై సబ్జెక్టుల యొక్క సంఖ్య 5 సంఖ్య. కాబట్టి ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ టోటల్ క్యాల్కులేషన్ చేస్తే ఎంత 375 వస్తుంది. 375 బై 5 375 బై 5 చేస్తే మనకు 375 కదా. 375 5 టేబుల్లో పోతుందా లేదో చూసుకోవాలి. 3 7 జా అంటే 5 7 35, ఇక్కడ 25 మిగులుతుంది, ఇంకా 5 అంటే 25, టోటల్గా 75 అనమాట. అంటే యావరేజ్ ఎంత 75. ఆప్షన్ మన ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్స్ టు 75 ఈజ్ అవర్ రిక్వైర్డ్ యావరేజ్ ఆన్సర్. మనకు కావాల్సిన యొక్క సగటు మార్కు డేవిడ్ అనే విద్యార్థి అతను రాసిన యొక్క ఎగ్జామ్స్లో 75 మార్కులు సగటుగా పొందడం జరిగింది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మన నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం 55, 60, 45 మంది విద్యార్థులు ఉన్న 3 విభాగాల సగటు మార్కులు వరుసగా 50, 55, 60 అయినా అందరి విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఎంత అంటున్నాడు. హియర్ 3 batches are there. In one batch 55 members and 60 members, and one more batch 45 members. So here in 3 batches 55, 60 and 45 members are there, and their required answers are they obtained marks are 50, 55, 60. అంటే 3 విభాగాలు ఉన్నాయన్నమాట. 3 సపరేట్ బ్యాచెస్లో ఒక బ్యాచ్లో 55 మంది ఉన్నారు, ఇంకో బ్యాచ్లో 60 మంది ఉన్నారు, ఇంకో బ్యాచ్లో 45 మంది ఉన్నారు. సో వాళ్ళు వరుసగా సాధించిన మార్కులు ఎంత అంటే ఒక బ్యాచ్ వాళ్ళు 50 మార్కులు వచ్చినాయి, ఇంకో బ్యాచ్ వాళ్ళకు 55 వచ్చినాయి, ఇంకో బ్యాచ్కి 60 మార్క్స్ వచ్చినాయి. సో దీంట్లో మొత్తానికి మనకు కావాల్సింది ఏంటిదంటే అందరి విద్యార్థుల సగటు మార్కులు ఎంత అనేసి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే సగటు ఎంత, సగటు అంటే ఎంత మొత్తం బై సంఖ్య కదా. మొత్తం బై సంఖ్య అన్నప్పుడు ఇక్కడ మొత్తం ఎంత, ఇక్కడ 55 మెంబర్స్ ఉన్న ఒక బ్యాచ్ వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినాయంట 50. ఇంకొకటి దీంట్లో మొత్తం అన్నప్పుడు ఇవి 3 బ్యాచెస్లో వచ్చిన మార్కులు మనము కనుక్కోవాలి. తర్వాత సెకండ్ బ్యాచ్ 60 కదా, 60 × 55. ఇంకొకటి దీంట్లోనే 3 బ్యాచ్ ఏంటిది 45 విద్యార్థులు ఉన్న బ్యాచ్ వాళ్ళు 60 మార్కులు సాధించారంట. సో టోటల్గా సంఖ్య ఎంత అంటే విద్యార్థుల సంఖ్య కావాలి మనకు 55 ప్లస్ 60 ప్లస్ 45. అంటే మొత్తం అంటే ఏంటిది ఒక బ్యాచ్లో 55 మంది ఉంటే దాంట్లో 50 మార్కులు వచ్చినాయి అనమాట. ఆ బ్యాచ్ వాళ్ళకు మొత్తం మార్కులు ఎంత 55 × 50. సెకండ్ బ్యాచ్ వాళ్ళు 60 మెంబర్స్ × 55. థర్డ్ బ్యాచ్ వాళ్ళు 45 × 60. ఇలా చేస్తే మొత్తం బై సంఖ్య వస్తుంది 55 × 5 చేయాలి. తర్వాత 55 × 50 చేస్తే 5 5 25, 5 5 25, 27 0 అంటే 2750 ప్లస్ ఇక్కడ 60 ఉన్నాయి. 55 × 60 చేద్దాం. 6 5 30, 6 5 30, 33 0 అంటే 3300. ఇంకొకటి 45 ఉన్నది. 45 × 60, 6 5 30, 6 4 24, 27, టోటల్గా 27,000 బై ఇక్కడ ఎంత 55, 60, 45 చేయాలి. 5 5 10, 6 4 10, 15 16, 160 చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం వచ్చింది. మొత్తము బై సంఖ్య అంటే ఇక టోటల్ చేయాలి. ఎంత 2750, 3300, 2700, 05 అంటే 7 3 10 17,
2 3 5 7 8 అంటే 8750/160 చేయాలి. 160 చేస్తే ఎంత వస్తుంది? మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 8750/160 ఈజ్ ఈక్వల్స్ టు 54.68 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అంటే ఇక్కడ అందరి యొక్క విద్యార్థుల సగటు మార్కులు 54.68 మార్కులు వచ్చిందనేసి అర్థం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 18 విద్యార్థుల సగటు బరువు 22 కేజీలు అయితే ఒక టీచర్ని వాళ్ళతో కలుపగా సగటు బరువు 24 కేజీలు అయినా ఆ టీచర్ యొక్క బరువు ఎంత అంటున్నారు. సో హియర్ యావరేజెస్ ఆఫ్ 18 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 22 కేజీస్ అనుకుందాము. సో వీళ్ళకి ఒక టీచర్ని యాడ్ చేస్తే ఎంత? 19. సో ఆ టీచర్ని కలుపగా వాళ్ళ సగటు బరువు 24 అయ్యింది. 24 అయితే ఆ టీచర్ యొక్క బరువు ఎంత అంటున్నారు. సో హియర్ 24కి 22కి ఎంత కలిపితే ఇక్కడ 24 వచ్చింది ప్లస్ టూ అంటే ఇక్కడ 22 ప్లస్ 24. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ మోడల్. సో హియర్ 18 స్టూడెంట్స్ ఉన్నారు. 18 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క సగటు బరువు యావరేజ్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 22. అండ్ వాళ్ళకు ఒక టీచర్ని వాళ్ళతో కలుపగా అంటే +1 చేస్తే ఇక్కడ 19 అవుతారు. టోటల్ 18 మెంబర్స్కి ఒక టీచర్ని కలపడం వల్ల వాళ్ళ యొక్క సంఖ్య 19 అయ్యింది. ఆ టీచర్ని కలపడం వల్ల వాళ్ళ టోటల్ యావరేజ్ బరువు ఎంత? 24 కేజీలు అయ్యింది. 24 అంటే 2 కేజెస్ పెరిగిరు వాళ్ళు. 2 కేజెస్ పెరగడం వల్ల 24 కేజెస్ సగటు వచ్చింది. సో అయినా ఆ టీచర్ యొక్క సగటు బరువు ఎంత అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వీటికి ఎట్లా సాల్వ్ చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఉండండి, మనకు సంబంధం లేదు. ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ +1 యాడ్ అయింది కదా 18కి. ఇంతకుముందు ఉన్న బ్యాచ్ 18 మెంబర్స్కి ఒక టీచర్ని కలపగా 19 అయ్యింది. ఇక్కడ వాళ్ళ ఇంతకుముందు బరువు 22, కలపకముందు టీచర్ వాళ్ళ దాంట్లో యాడ్ అవ్వకముందు 22 కేజీస్ ఉంటే టీచర్ యాడ్ అయిన తర్వాత టోటల్ సగటు 24 అయ్యింది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ అనమాట. క్వశ్చన్ చదివి భయపడాల్సిన అవసరం లేదు, ఈజీ టెక్నిక్. ఇక్కడ +1 ఉన్నది కదా, ఈ +1ని ఇక్కడ ఈ నెంబర్స్ల యొక్క తేడా ఎంతైతే ఉంటుందో, ఇక్కడ పాజిటివ్ ఉండని నెగిటివ్ ఉండని మనకు సంబంధం లేదు. ఈ 2 నెంబర్ల యొక్క తేడా, ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ని దేంతో ఇంటూ చేయాలంటే ఈ రైట్ సైడ్ ఉండే కింద నెంబర్ ఉంటుంది కదా, దీంతో ఇంటూ చేయాలి. అంటే 1 × 24 చేయాలి. 1 × 24 చేయాలి. ఇక్కడ ఎడమ సైడు లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ని, ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ ఎడమ సైడ్ ఉండే ఈ భేదాన్ని అంటే +1ని, ఈ క్వశ్చన్లో +1 వచ్చింది. వేరే క్వశ్చన్లో +2 కానీ +3 కానీ -1 కానీ -2 ఎంతైనా రాని, మన సంబంధం లేదు. ఇక్కడ వచ్చే నెంబర్ని ఇక్కడ రైట్ సైడ్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వెయిటేజ్ ఇక్కడ నెంబరు, ఇది బరువు. ఈ బరువు అంటే ఇక్కడ ఎంత, ఇది కింద నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని 24 ఉంది కాబట్టి 24 పెట్టుకున్నాం. వేరే క్వశ్చన్ ఇక్కడ 50 వచ్చినా 50 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ వచ్చే ఈ భేదాన్ని ఇక్కడ కింద ఉండే నెంబర్ని, ఈ రెండింటిని ఇంటూ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చింది కదా భేదము అంటే డిఫరెన్స్ +2 ఉన్నది కదా, ఈ +2కి దేంతో ఇంటూ చేయాలంటే ఇక్కడ టాప్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్కి పైన ఎడమ సైడ్ ఉండే పై నెంబర్తోన రైట్ సైడ్ ఉండే డిఫరెన్స్ ఇంటూ చేయాలి. అంటే 2 × 18. ఈ రెండింటిని కలిపితేనే మనకు వచ్చే ఆన్సరు ఆ టీచర్ యొక్క బరువు మనకు తెలుస్తుంది. అంటే 1 × 24 + 2 × 18. 24 + 36 is equals to 60 kgs.
ఈ టీచర్ రావడం వల్ల ఆ టీచర్ యొక్క బరువు ఎంత అంటే 60 కేజీలు. ఇంతకుముందు వాళ్ళు 18 మంది ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సగటు బరువు 22 కేజీస్ ఉన్నప్పుడు ఉండగా తర్వాత ఒక టీచర్ యాడ్ అయింది. టీచర్ యాడ్ అయితే 18 ఒకటి యాడ్ చేయడం వల్ల 19 వచ్చింది. 19 అంటే ఈ టీచర్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క సగటు 22 నుంచి 24కి పెరగడం జరిగింది. సో ఈ 24 సగటు మొత్తం సగటు అయ్యిందంటే ఈ టీచర్ యొక్క బరువు ఎంత ఉంటే ఇది 24 అయ్యింది. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ తెలిసింది కదా అందరికీ. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని ఈ రైట్ సైడ్ ఉండే కింద నెంబర్తో ఇంటూ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉండే డిఫరెన్స్ని లెఫ్ట్ సైడ్ ఉండే టాప్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట, ఇంటూ చేయాలంటే ఇక్కడ 1 × 24 1 × 24 ప్లస్ 18 × 2 2 × 18 24 + 36 16 kgs. ఇది మనకు కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ ఏంటిది? సి ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ వీ హ్యావ్ టు వాచ్. అండ్ ఇక్కడ ఇప్పుడు చెప్పే యావరేజెస్ టాపిక్ని ఇంటర్లింకింగ్ అనమాట. దీన్ని లింకప్ అయ్యే నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇప్పటిదాకా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ కుడ్ అండర్స్టూడ్.